హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ ఒక చిన్న మోటివేషనల్ వీడియో అనమాట. చిన్న టాపిక్ గురించి మీతో మాట్లాడదామనేసి చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఇదివరకు రోజులకి ఇప్పుడు రోజులకి చాలా తేడా వచ్చిందండి. ఇదివరకు మన పెద్దలు బతికే విధానానికి మనం బతికే విధానానికి చాలా తేడా వచ్చింది. చాలా తేడా ఉంది నాకు తెలిసినంత వరకు. వాళ్ళకేంటంటే పని లేకపోయినా రాబడి లేకపోయినా ఇన్ని ఖర్చులు అయితే ఉండేవి కాదండి. మనం పెట్టినంత ఖర్చు వాళ్ళకు ఉండేది కాదు. పొద్దున్న లేచి నుంచి మనకి అంతా ఖర్చుతో కూడుకున్న జీవితం అయిపోయిందనమాట. మన పూర్వీకుల కన్నా మన అమ్మా నాన్న మన తాతల వరకు అక్కడ వరకు అయితే నాకు తెలుసు. నేను చూసిన జీవిత విధానం అనమాట వాళ్ళది మనది. మనకి ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు నెలకు ఒక గ్యాస్ బండ్ అయితే వాడేస్తున్నామండి ఇంట్లో. ఒక నెలకు ఒక గ్యాస్ బండ్ అయితే రఫ్గా ఒక 1000 రూపాయలు ఇస్తుంది. మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చూసేది ఏంటంటే, మా తాతయ్య సంవత్సరానికి ఒకసారి ఒక తోటలో, మాకు తోటలు ఉన్నాయండి, తోటలో ఒక చెట్టు, ఏదో ఒక చెట్టు, చచ్చిపోయిన చెట్టు ఉంటే, ఒక జీడి చెట్టు, ఒక మామిడి చెట్టు, ఏదో ఒక చెట్టు ఉంటే ఒక 1000 రూపాయలు 2000 పెట్టి ఆ చెట్టుని అయితే కొట్టించేసి చెక్కపేలుగా చేసి వాటినైతే ట్రాక్టర్తో బండితో ఇంటికి తెచ్చేసేవారు అనమాట. అవి ఒక దగ్గర ఒక నెట్ వేసుకునేవారు అనమాట, చెక్కపేలు నెట్టు పుల్లలు. అట్లా నెట్ వేసుకుంటే ఇంకా ఆ 2000 1500 పెట్టిన ఆ పుల్లలు ఇంకా సంవత్సరం మొత్తం, సంవత్సరానికి ఇంక ఎక్కువే వచ్చేవి కానీ తక్కువ వచ్చేవి కాదనమాట. అంత 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 ఉండేదన్నమాట. అట్లా వాళ్ళు పుల్లల పొయ్యి వాడుకునేవారు. మనం ఇప్పుడు పుల్లల పొయ్యి చూద్దామన్నా లేకుండా పోయిందనమాట మనకి ఇప్పుడు ఇళ్ళల్లో. అదొకటి. ఈ పొయ్యి అనే విషయమనే కాదండి, మా ఆయన ఏదో వ్యాపారం చేసుకునేవారు అనమాట. ఆయనకి తగినట్టు ఆయన ఏదో పని చేసుకునేవారు. ఆయన్ని నాకు తెలిసినంత నేను ఒక 20 సంవత్సరాలు చూశాను. ఈ 20 సంవత్సరాల్లో కూడా ఏ రోజు ఒక ఈఎంఐ పెట్టింది లేదు, ఒక లోన్ వాడింది లేదు, ఏమీ లేదనమాట. ఏ రోజు కూడా ఒక బ్యాంక్ వాళ్ళు కానీ ఒక ఈఎంఐ కానీ కట్టాలి, ఏంటది 1వ తారీఖు వచ్చింది, ఈఎంఐలు ఉన్నాయి, లోన్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని అలాంటిదే ఉండేది కాదు అసలు. అలాంటి రోజే ఉండేది కాదు. ఏం కట్టేవాళ్ళు, కరెంటు బిల్లు కట్టేవాళ్ళు, కేబుల్ బిల్లు అది ఒక 50 రూపాయలు. నాకు తెలిసి కరెంటు బిల్లు 100 లోపే, 90 రూపాయలు 80 రూపాయలు అట్లా వచ్చేదన్నమాట. నాకు తెలిసి ఈ రెండే ఉండేవండి నెల వచ్చేసరికి. ఇంకేంటి అంతే. ఇప్పుడు మనకి నెలకు వచ్చేపటికి 1వ తారీఖు వచ్చిందంటే ఎంత భయం అంటే అంత భయం పడుతుందన్నమాట. అమ్మో 1వ తారీఖు సినిమా అంటే ఇంకా అది కూడా కొంత బెటరే. ఇంకా పాలోళ్ళు, ఇంటి రెంటు ఇట్లాంటివి. కానీ ఇప్పుడు అంత ఈఎంఐ బతికైతే అయిపోయిందండి. ప్రతి మనిషి అసలు ఇంట్లో ఫోన్ లేని మనిషి లేడు, ఒక ఇంట్లో ఫోన్ లేకుండా మనుషులు లేరు. అలాంటిది ఇంకా అది కాకుండా ఈఎంఐ లేని ఇల్లు లేకుండా అయిపోయిందనమాట. ప్రతి దానికి ఫ్రిడ్జ్ కొన్నామా, బండి కొన్నామా, కారు కొన్నామా, హౌస్లోనా, ప్రతి దానికి ఈఎంఐ పెట్టేసి ఇంకా నెల అయ్యేసరికి ఈఎంఐలు బతికే అయిపోయిందనమాట అందరికీ. అది కాకుండా మన తిండి విషయంలో కూడా చాలా తేడా వచ్చిందండి. ఇదివరకైతే పొద్దున్న రాత్రి అన్నమో ఏదో చద్దన్నం తినేసేవాళ్ళం. ఏదో ఒక కూర వండేసి, ఒక కూర చారు అన్నం వండేస్తే అయిపోయింది, వంట అయిపోయింది. ఈ పుల్లల పొయ్యి మీద ఈ వంట వండేస్తే ఆ రోజు గడిచిపోయినట్టు. ఇంకా రాత్రి కూడా మళ్ళీ అన్నం వండామా, మళ్ళీ కూర వండుకున్నామా, తినేసామా, అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. పొద్దున్న పిల్లలకేమో టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఒక కూర ఉండాలి. ఇంట్లో 4 మనుషులు ఉంటే అందులో ఇద్దరికి ఒక కూర, లేకపోతే ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక్కొక్కరికి ఒక కూర వండాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఒకరికి ఒకటి నచ్చితే ఒకరికి ఒకటి నచ్చదు. ఇంకా అందులో వెజ్ తిన్నోళ్ళు చాలా తక్కువ, నాన్ వెజ్జే ఉండాలన్నమాట. మధ్యాహ్నానికి అయిపోయిందా, మళ్ళీ సాయంత్రం పిల్లలు ఇంటికి వస్తారా, స్నాక్స్ అదొక ఖర్చు, అదొక గ్యాస్ దండగా, ఇన్ని విధాలుగా అనమాట. మనం ఇప్పుడు బతుకుతున్న జీవితంలో ఖర్చులు పెడుతున్నాం అనమాట. దానివల్ల మనకి రోజుకి 1000 రూపాయలు వచ్చినా 1000 రూపాయలు ఇంకా 1100 ఖర్చు అవుతుందన్నమాట. 1000 రూపాయలకి తగిన ఖర్చు ఉంటుంది. ఇంకా 1000 రూపాయలు చాలక ఇంకా 100 రూపాయలు అప్పు చేసా ఏదో ఒకటి చేసి 1100 ఖర్చు అవుతుంది. అలా ఆ విధంగా ఉందన్నమాట. ఈ ఖర్చులే కాకుండా విద్య, ఇదివరకు మేమైతే సంవత్సరానికి 200-300 400-500
అయితే సరిపోయేవి. 4, 500 కూడా ఎక్కువే సంవత్సరానికి. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే వాళ్ళమి. స్కూల్‌లో పుస్తకాలు ఇచ్చేవాళ్ళనమాట. టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు. నోట్ బుక్స్ అయితే కొనుక్కునేవాళ్ళం. కానీ ఈ నోట్ బుక్స్‌కి, పెన్నులకి ఈట్లికి ఊర్లో స్కూల్ ఉండేది. ఊర్లో ఎళ్ళొచ్చేసేవాళ్ళం. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా వరకు నడుచుకునే వచ్చేవాళ్ళనమాట. లేదంటే సైకిల్ మీద వచ్చేసేవాళ్ళు. ఈ విద్య అనేది ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అయితే అయిపోయిందండి. పిల్లలు ఎల్‌కేజీ పిల్లలు స్కూల్‌లో జాయిన్ చేయాలి అంటే ఆళ్ళ యూనిఫామ్స్, బుక్స్, ఆళ్ళ స్కూల్ ఫీజులు, షూ, ఇంకా వెళ్ళి రావడానికి ఆటో, ఇన్ని రకాల ఖర్చులనమాట వాళ్ళకి. ఈ సంవత్సరానికి ఎల్‌కేజీలు కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు అయితే మరీ దారుణం. లక్షలేనండి. మిడిల్ క్లాసులు కొన్ని ఏదో మామూలు చిన్న స్కూల్లో పెట్టినా ఎల్‌కేజీకి ఈజీగా 30,000 అయితే అయిపోతున్నాయండి. 2 పిల్లలు కానీ ఇంట్లో ఉంటే వాళ్ళకి చదువుకే ఓన్లీ ₹1,00,000 వరకు అయిపోతుంది ఒక్కొక్క సంవత్సరానికి. అది ఏంటి 10th క్లాస్ లోపు అయితే. కొంచెం మీడియం స్కూల్లో అయితే విద్య అయిపోయిన తర్వాత వైద్యం ఒకటి అలాగే తయారైందండి. ఇదివరకైతే చక్కగా ఇంట్లో ఏది వండితే అది తినేవాళ్ళు. రాగి జావ, అంబలి అంటారు కదా, చోళ్ళు, కొన్ని ప్రాంతాల్లో చోళ్ళు అంటారు, కొన్ని ప్రాంతాల్లో రాగులు అంటారనమాట. అది మా ప్రాంతంలో అయితే మేము చోళ్ళు అంటామన్నమాట. అది అంబలి చేసుకొని చక్కగా మధ్యాహ్నం పూట అంబలి, ఇంట్లో ప్రతి ఇంటికి పాడి ఉండేది, ఆవు ఉండేది, కోళ్ళు ఉండేవి, కోళ్ళు గుడ్లు పెట్టేవి, చక్కగా ఆవులు పాలు ఇచ్చేవి. ఆ మజ్జిగ, ఆ పాలు, ఇంట్లో అంబలి, వీటితోటే అలాగా ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూర. పెద్దగా కూరలు కూడా ఇదివరకు ఏవో వెజ్ కూరలే కానీ ఇలాగ నాన్ వెజ్లు ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి, నూడిల్స్ ఉండాలి, ఫ్రైడ్ రైస్ ఉండాలి, ఇలాంటి టిఫిన్లు ఉండాలి, ఇలాంటివి ఏవి ఉండేవి కాదనమాట. ఎప్పుడో పండక్కి కొన్నాళ్ళకి అలాగా కోళ్ళు అదే ఎన్వి ఉండేదన్నమాట. అయితే ఈ వైద్యం కూడా ఎలా తయారైందంటే ఇలాగా అప్పుడు ఆ తిండి తిని చక్కగా ఉండేవాళ్ళు అనమాట పెద్దోళ్ళు. వాళ్ళు తాతయ్యలు, అమ్మమ్మలు, అమ్మ నాన్నలు ఏ జబ్బు, ఏ రోగాలు, రుష్టులు లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఈ దరిద్రం, ఈ సెల్ ఫోన్లు వచ్చినాయా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన నుంచి కంటి సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి. ఒక కంటి సమస్యనే కాదండి, మనం తినే ప్రతి ఫుడ్డు కెమికల్, ప్రతి ఫుడ్డు కలుషితమే అయిపోయిందనమాట. మనం ఇదివరకు వాటర్ ఫ్రీగా ఏ బోర్ నుంచో, బావి నుంచో, చెరువు నుంచో, ఏట్ల నుంచో, నదుల నుంచో తెచ్చుకుని తాగేవాళ్ళం. అది కూడా ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాం. అది ఏ టైంకి ఏ రోగం వస్తుందో తెలియదు అనమాట. కానీ తప్పదు, మరి ఇప్పుడంతా దానికి అడాప్ట్ అయిపోయాం మనము. వాటర్ కూడా కలుషితం, అన్నీ కలుషితం స్పాయిల్ అయిపోయినాయి అన్నమాట. ఇవి తిని ఈ రోగాలకు సగం డబ్బులు పోతున్నాయి, ఈ విద్యకు సగము, ఈ వైద్యానికి సగము. మనం సంపాదించిన సంపాదనలో ఈఎంఐలు, విద్య, వైద్యం, ఈ 3 అనేది మధ్యతరగతి వాడి జీవితాన్ని నాశనం, ఎదుగుదల లేకుండా, పైకి ఎదగడం లేకుండా చేస్తున్నాయి అన్నమాట. మనం ఎదుగుదల కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ 3ఏనండి. సగం నాకు తెలిసినంత వరకు ఇదేనండి ఇన్ఫర్మేషన్. ఇదే చెప్దాం అనుకున్నాను. ఈ రోజుకైతే ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.